సమర్పిస్తున్నారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేంద్రియ సాగులో ఫలితాలు సాధిస్తున్న కామవరపుకోటకు చెందిన శ్రీ లక్ష్మీ హైగ్రీవ లలిత శ్రీ పీఠాధిపతి సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులు సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలని పిలుపు. భద్రాద్రి రాములూరి కళ్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలను పాదయాత్రగా తీసుకువెళ్లిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి జెండా ఊపి ప్రారంభించిన టెక్స్మో చామర్తి శ్రీరాములు. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి కార్యవర్గం కోర్టు అభివృద్ధి లక్ష్యమంటున్న సభ్యులు. ఈ నెల 9, 10, 11వ తేదీలలో జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్. చింతలపూడిలో వేగిలింగేశ్వర స్వామి చెరువు పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాద్రికి గోటితో వలిచిన తలంబ్రాలు పాదయాత్రగా తీసుకువెళ్లే అరుదైన సంఘటన బుధవారం వైభవోపేతంగా నిర్వహించారు. రాములూరి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ సీతారామ కళ్యాణం జగత్ కళ్యాణం. తెలంగాణ రాష్ట్రం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో శ్రీరామనవమికి భక్త రామదాసు ప్రారంభించిన 6 బయట చలువ పందిళ్ల కింద జరిగిన కళ్యాణం స్వయంగా దర్శించి తరించడంతో పాటు కళ్యాణ తలంబ్రాలు అక్షతలుగా భక్తితో స్వీకరించే ప్రపంచ వ్యాప్త కోట్లాది భక్తులకు స్వామి కైంకర్యం కోసం భక్తితో 60 రోజుల ముందు నుండి శ్రీరామ నామంతో ధాన్యం నుండి గోటితో వలిచి తయారు చేసుకున్న గోటి తలంబ్రాలు భద్రాద్రికి శ్రీరామనవమికి 4 రోజుల ముందు మహాపాదయాత్రగా బయలుదేరి భద్రాద్రి చేరుస్తోంది. జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో 24వ పాదయాత్ర శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి నిర్వహణలో బుధవారం ఉదయం జంగారెడ్డి శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం వద్ద సమితి అధ్యక్షులు ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మహాపాదయాత్రను శ్రీరామ ధ్వజం ఊపి ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు ప్రారంభించగా శ్రీరామ రథానికి తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ సమర్పించి హారతిని ఇచ్చి ప్రారంభించారు. గోటి తలంబ్రాల ప్రాశస్త్యం, పాదయాత్ర విశిష్టతపై ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ ప్రవచనం అందజేశారు. తొలుత శ్రీ సీతారామస్వామి వారికి పూజలు చేశారు. ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ 150 గ్రామాల నుండి 3 జిల్లాలు 2 రాష్ట్రాల భక్తులు గోటి తలంబ్రాలతో పాదయాత్రలో పాల్గొంటున్నారని, 2వ తేదీ బుధవారం ప్రారంభమైన మహాపాదయాత్ర 4 రోజులు సాగి 5వ తేదీ భద్రాద్రికి చేరుకుని 6వ తేదీన జరిగే శ్రీరామనవమి కళ్యాణానికి తలంబ్రాలు సభక్తి పూర్వకంగా సమర్పిస్తామని, 23 సంవత్సరాలు పూర్తయి 24వ మహాపాదయాత్ర చేపట్టామని, సహకరిస్తున్న ప్రతినిధులకు, ఆతిథ్యం ఇస్తున్న దాతలకు, భక్తులకు సమితి నుండి ధన్యవాదాలు తెలిపారు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ 23 ఏళ్లుగా జరిగిన 24వ ఏట జరుగుతున్న గోటి తలంబ్రాల మహాపాదయాత్ర దేశానికే స్ఫూర్తిని, తపన ఫౌండేషన్ ద్వారా మొబైల్ ఉచిత వైద్య సేవలు అందించే వాహనం యాత్ర వెంట ఉంటుందని, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి అడుగులో భాగస్వాములుగా నిలిచిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమని అన్నారు. అనంతరం జై శ్రీరామ్ నామంతో పాదయాత్ర ప్రారంభమైంది. జై శ్రీరామ్ నామంతో పట్టణ ప్రధాన రహదారి మారుమ్రోగింది. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 24వ మహాపాదయాత్ర జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు నిర్వహించబడుతోంది. గత 24 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన తలంబరాలు జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం స్వామివారి కళ్యాణానికి అందించడం, అలాగే ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత మరల కళ్యాణం తర్వాత వెనుకకి తలంబ్రాలు ప్రసాదం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి అందే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం ఎంతో కొనియాడదగింది. ఈ సందర్భంగా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హిందూ సమాజం మీద అనేక విధాలుగా అనేక చోట్ల జరుగుతున్న దాడుల్ని మనం గమనించాలి. హిందువులందరూ కూడా కులాలకి, వర్గాలకి, అలాగే రాజకీయ పార్టీలకి అతీతంగా అందరూ సంఘటితంగా ఉండాలి. మన ధర్మాన్ని మనం నిర్వర్తించడమే కాకుండా అవసరమైనప్పుడు మన ధర్మాన్ని రక్షించుకోవడానికి మనందరం కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా హిందువులందరూ బంధువులే అనేది గుర్తుపెట్టుకోవాలి. కులాల గురించి, వర్గాల గురించి, రాజకీయ పార్టీల గురించి విభేదాలకు పోకుండా అందరూ సంఘటితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ
ఈ మహాపాదయాత్ర ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా క్షేమంగా జరగాలని, జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు, అలాగే వారు స్వామివారి ఆశీస్సులతో తిరిగి రావాలని ఆశిస్తూ మరొకసారి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారికి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో 24వ మహాపాదయాత్ర కోటి తలంబ్రాలతో భద్రాచలం సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి వైభవపేతంగా వేలాది మంది భక్తులతోటి తరలి వెళ్లేటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఈ రోజున జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర స్వామి యొక్క ఆలయం సన్నిధి నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మన ప్రతి సంవత్సరం 24 సంవత్సరాలుగా ప్రారంభిస్తున్న చామత్ శ్రీరాములు గారు ఈ ఏదైతే లాంఛనంగా ఈ మహాపాదయాత్రను ప్రారంభించారో ముఖ్య అతిథిగా తపనా చౌదరి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ప్రధానంగా తపన ఫౌండేషన్ నుంచి ఈ 4 రోజులు జరిగే మహాపాదయాత్రకు సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా తపన ఫౌండేషన్ దీనిని చూస్తూ ఉంది. దీని వెనకాలే మన మొబైల్ మెడికల్ వ్యాన్ కూడా భక్తులతో పాటు ఫాలో అవుతుందని కూడా తెలియజేస్తున్నా. ఈ క్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిగా వెళ్తున్నటువంటి ఈ భక్తులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క భాగవతోత్తమ సేవను మించినటువంటి సేవ భగవంతుడు అంతకన్నా ఎక్కువ కోరుకోడు. కాబట్టి భగవంతుడిని చేరాలంటే భాగవతోత్తముడైనటువంటి భక్తుడికి సేవ చేయడం అనేటువంటి సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని సాగుతున్నటువంటి మహాపాదయాత్రలో పాల్గొన్న ప్రతి భక్తుల యొక్క జీవితంలో వెలుగులు నింపేటువంటి క్రమంలో శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి 24వ మహాపాదయాత్ర జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర స్వామి ఆలయం నుంచి లాంఛనంగా ప్రారంభమైంది తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టి 24 సంవత్సరాలు కావస్తుంది. ఇది 24వ పాదయాత్ర. ఈ లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరం రాముల వారి వివాహం జరిపించడం ఇది మనకి హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగే లోక కళ్యాణార్థం కొరకు చేసే యజ్ఞం. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి దగ్గర నుంచి గోడుతోవలసిన తలంబ్రాలని సేకరించి ఇలా ఇరుముడిగా కట్టుకుని పాదయాత్రగా వెళ్ళి అక్కడ రాముల వారికి ఈ బియ్యాన్ని సమర్పించడం ఆనవాయితీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులకు, మా పెద్దలకు అందరికీ కూడా, మీడియా వారికి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో అశ్వారపేట రోడ్డులోని శ్రీ వల్లి దేవసేన సహిత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ కమిటీ చక్ర పొంగలి, దధ్యోజనం అల్పాహారంగా ప్యాకింగ్ తోనూ మజ్జిగ, మంచినీరు, నారింజ తోనలు, చోడు జావతో కలిపి పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ భద్రాద్రి వైపుగా కదిలి వెళ్లే భక్తులకు సౌకర్యాలు సమీక్షిస్తూ సాగుతున్నారు. 4 రోజులు జరిగే మహాపాదయాత్రలో వేలాదిగా దారి పొడుగున భక్తులు కలుస్తూ నడుస్తున్నారు. సింగంశెట్టి హరిబాబు, నీలిమా సురేఖ దంపతులు అల్పాహార పంపిణీకి అవసరమయ్యే దద్దోజనం, పెరుగన్నం, మజ్జిగ బాటిల్స్ కు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీ వల్లి దేవసేన సహిత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ, అన్నదానం నిర్వహించే సభ్యులు, దాతలు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదయాత్ర చేసే భక్తులకు అల్పాహార సేవను తమదైన శైలిలో ఐకమత్యంగా నిర్వహించారు. రామాలయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు తపనా ఫౌండేషన్ చైర్మన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాదయాత్ర నిర్వహించి శ్రీ వల్లి దేవసేన సహిత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పాదయాత్రకు వెళ్తున్నటువంటి శ్రీరామ భక్తులకు కావాల్సినటువంటి అల్పాహారం 6 రకాల అల్పాహారాలతోటి ఒక ప్యాకేజ్ తయారు చేసి వారందరికీ భక్తి ప్రపత్తులతో సమర్పించడం ఆ శ్రీరామచంద్రుల వారి సంకల్పం. ఇక్కడ 4 సంవత్సరాలుగా నిరాఘాటంగా కొన్ని వేల మందికి ప్రతి మంగళవారం భోజనం పెడుతున్నటువంటి ఈ అన్నదాన కమిటీ వాళ్ళు ప్రతి ఏడు పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి 6 రకాల అల్పాహారాలతోటి భక్తులకు సేవ చేస్తూ వస్తున్నారు. వారంతట వారుగా కూర్చుని ఉంటే దాతలు వచ్చి, అయ్యా మీరు చేసే కార్యక్రమం రాముల వారి సంకల్పం, ఇందులో మేము కూడా పాల్గొంటామని దాతలు తమంతట తాముగా వచ్చి ఏర్పాటు చేసినటువంటి అల్పాహార వితరణకి ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఇటు ఏర్పాటు చేసిన అన్నదాన కమిటీని స్వీకరించినటువంటి భక్తుల్ని సదా ఎల్లవేళలా కాపాడాలని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానం తరఫున రామచంద్ర ప్రభువుల వారిని వేడుకుంటారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్ళేటువంటి భక్తులు గోటుతో వచ్చినటువంటి తలంబ్రాలను ఇక్కడి నుంచి తీసుకెళ్తాం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చినటువంటి భక్తులకి దాతల సహకారంతో శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నప్రసాద వితరణ కమిటీ తరఫున కార్యక్రమానికి ఎంతో కష్టపడి మా కమిటీ సభ్యులు కానీ
వాలంటీర్స్ వచ్చి సేవలు అందించే వారికి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. రామబాణం కన్నా రామనామం గొప్పదని రామాయణం ద్వారా మనకు తెలుసు. అదేవిధంగా మాధవ సేవ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అలాంటి రామనామాన్ని జపిస్తూ భద్రాచలం పాదయాత్ర వెళ్తున్న ఈ మాధవులకు మనం సేవ చేసుకోవడం పూర్వజన సుకృతం, రామ సంకల్పంగా ఇంత అవకాశం కల్పించి కమిటీ వారికి, పురజనులకు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేసి సేద్యం చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలని, అది కూడా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు పడితే ఆరోగ్యవంతమైన జీవితం సాకారం చేసుకోవచ్చని కావవరపుకోటకు చెందిన శ్రీ లక్ష్మీ హైగ్రీవ లలిత శ్రీ పీఠాధిపతి సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులు తెలియజేస్తున్నారు. తనకున్న చిన్నపాటి స్థలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తూ సత్ఫలితాలు ఇస్తున్నారు. తన ధర్మపత్ని పరివారంతో కలిసి కూరగాయలు సాగు చేస్తున్నారు. సస్య రక్షణ చర్యల్లో భాగంగా కేవలం వేపపిండి, గోమూత్రం, బెల్లం, వర్మీ కంపోస్ట్ వంటి వాటితోనే రుచికరమైన కూరగాయలను సాగు చేయడమే కాకుండా వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నీలం వంకాయ, తెల్ల వంకాయ, గోరుచిక్కుడు, టొమాటో, బెండ, కాలీఫ్లవర్ వంటి రకాలను సాగు చేసి పరిసర ప్రాంతాల రైతాంగాన్ని ఆకర్షిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం ఆయన సాగు పద్ధతికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కూరగాయల ఆకృతి సైతం పెద్దవిగా ఉండటంతో ఎక్కడ మచ్చలు లేకుండా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆది నుంచి కూరగాయల సాగుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్లు కేవలం 5,000 రూపాయల వ్యయం అయిందని తెలిపారు. పరిసర ప్రాంతంలో అన్నప్రసాద వితరణలకు, ఆశ్రమాల పోషణకు కూరగాయలను అందిస్తుంటామని, వీటిని మార్కెట్ కు తరలించి అమ్మకుండా కావలసిన వారికి అవసరమైన మేరకు ఉచితంగా ఇస్తామని సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులు తెలిపారు. తన సతీమణి, కుమారుడు తమ పరిసర ప్రాంతాల వారి సహకారంతో సమిష్టి కృషితో సేంద్రియ కూరగాయలు సాగు చేసి పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని తెలిపారు. తొలుత ఇంటిలోనే కుండీలలోనూ, ప్లాస్టిక్ డబ్బాలలోనూ సేంద్రియ సాగు చేసేవారమని, తమ పీఠం ఎదురుగా ఖాళీ స్థలం కొనుగోలు చేసి ఈ సేంద్రియ వ్యవసాయ సాగుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి ఇళ్లలోని పెరటిలో, డాబాలపైన ఇదే విధంగా సాగు చేస్తే ఆరోగ్యకరమైన కూరగాయలు సేవించవచ్చని అన్నారు. సేంద్రియ సాగులో లభించే కూరగాయలను తినడం వలన ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని అన్నారు. అనుకుంటున్నాము అవి గోమూత్రం, గోమయం, వాటితో పాటు శనగపిండి, బెల్లం, ఈ 4 మిక్స్ చేసి శుభ్రంగా కలిపిన తర్వాత వాటిని ఆ బాటిల్లో డ్రిప్ ద్వారా దీనికి పంపిస్తాను. నీటికి కూడా అవి పంపించిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఆగి మర్నాడు మళ్ళీ యథాప్రకారంగా నీళ్లు పెట్టడం, ఆ నీళ్లు పెట్టడం మధ్య మధ్యలోనే కలుపు వస్తే కలుపు తీయటము, ఇదంతా కూడా చేస్తూ ఉండడం వల్ల తక్కువ సమయంలో మనకి పూర్తిగా 3 నెలలు కూడా అవ్వకుండానే మొక్కలు మనకి బాగా చేతికి రావటము, చక్కగా కాపు కూడా ఎంతో అద్భుతంగా, అంటే ఎరువులు వేసినా కూడా అంతగా కాగిదేమో మాకు ఈ ఆర్గానిక్లో ఈ గోమూత్రం, గోమయం, ఈ శనగపిండి, బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని మిశ్రమం చేసి వాటితోటి ఇచ్చినటువంటి ఆ పదార్థం వల్ల ఏమిటో బాగా విస్తృతంగా మనకి దీంట్లో మేము చాలా రకాలు, పచ్చిమిర్చిలో 2 రకాలు వేసాం, కాలీఫ్లవర్ ఒకటి వేసాము, అంతేకాకుండా మనకి గోరు చిక్కుడు ఒకటి బాగా విస్తృతంగా కాస్తుంది, గోరు చిక్కుడు ఒకటి, బెండ ఒకటి, అలాగే మామూలు చిక్కుడు, బొబ్బర్లు, వంకాయలో 2 రకాలు, తెల్ల వంకాయ, మరి నీలం వంకాయ, టమాటాలు, ఇవన్నీ కూడా మనకి చక్కగా బాగా విస్తృతంగా, అంటే ఇవి వ్యాపారం కోసం కాదు, మన అనేటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఇవ్వడం కోసం, ఎక్కడైనా అన్న సమారాధనలు జరుగుతుంటే అక్కడ పంపించడం కోసం వీటిని ఇలా ఏర్పాటు చేస్తాం. ఇవి దీంట్లో బాగా మాకు పూర్తిగా సహకారం మా ఇళ్ళకి, నాకు కూడా మా అబ్బాయి, మేము ముగ్గురం వస్తూ ఉంటాం. మా అబ్బాయి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. కానీ దీని అంతటినీ కూడా ఉదయం సాయంత్రం కూడా పర్యవేక్షించేటువంటి బాధ్యత, ఎప్పుడు ఏం చేయాలి అవన్నీ కూడా చూసి మా ఇల్లాలు, మా శ్రీమతి పణిరామలక్ష్మి అని చెప్పని ఆవిడ, అలాగే ఈవిడికి సహకారంగా మా ఇంట్లో ఉంటుంది అమ్మాయి వెంకటలక్ష్మి అనే అమ్మాయి, మా డ్రైవర్ సతీష్ కుమార్, వీళ్ళు, అలాగే అతని పక్కన అరుణ్ కుమార్, వీళ్ళని చక్కగా ఎప్పుడు ఏ సమయంలో మా ఇళ్ళ కాకేసి ఇలా దానికి నీళ్లు పెట్టాలనో, మందు వేయాలో, ఏం చేద్దామంటే వాళ్ళు వెంటనే వచ్చి సహకరించడం, చక్కగా ఎప్పుడప్పుడు వారానికి 2-3 సార్లు కోత కోయటం, ఈ కోత కోసేటప్పుడు ఎలా కోయాలి ఏంటి సలహాలు ఇవ్వడానికి ఈ అబ్బాయి, ఇతని నాని అని చెప్పని అంటూ ఉంటాం, ఇతను కూడా ఇక్కడ ఉంటూ ఉంటాడు. అలాగే ఈ శ్రీనివాస్ మొత్తం పూర్తిగా పర్యవేక్షణ అయిందే. ఆ దంపతి ఇద్దరు కూడా ఎప్పుడు ఏం కావాలనేది మొత్తం వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా ఈ పంటలో పండించడంలో, ఆర్గానిక్ వ్యవసాయం చేయడంలో అతను బాగా మంచి సిద్ధహస్తుడు అనమాట. అతను ఆలోచనలతో మనం ఇలా ఎదురు రావడం జరిగింది. ఇది గొప్ప వైభోగం. ఇది మేమే కాదు, మేము వృత్తి బ్రాహ్మణ వృత్తి మాది. మేము ప్రతిష్టలు, ఇక దేవాలయం ప్రతిష్టలు, లేకపోతే మనకి ఒక వాస్తు జ్యోతిషము నిరంతరం ఇంటి దగ్గర జనం ఉంటూ ఉంటారు. అయినా కూడా ఈ ఆలోచన ప్రతి వాళ్ళు చేయొచ్చు అనేటువంటిది మనం నిరూపించే విధంగా మా ఇళ్ళ ప్రయత్నం సఫలీకృతం అవడానికి అది గొప్పదనంగా ఇక్కడ మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో అవన్నీ చక్కబెట్టుకుంటూ ఆవిడ డోకరాలు సీఏగా చేస్తూ ఉంటుంది. ఒక 300 మంది సమాధానం చెబుతూ ఉండాలి నిరంతరం. అయినా కూడా ఈ యొక్క ఆర్గానిక్ వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి మనం అనే ఆలోచన దృఢంగా ఆవిడకి రావటం, ఆలోచన అమలుపరచడం
తీసుకొచ్చడం, ఆవిడకి వాళ్ళందరూ వెనకాల ఉన్న వాళ్ళందరూ సహకరించడం ఇది గొప్ప విశేషంగా మాకు ఎదురుగా జరుగుతుంది. ఇది ఇలా ఎవరైనా చేయొచ్చు అనడానికి ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని అయితే కాదు. మాకు పూర్తిగా చెప్తున్నాగా ఇప్పటి వరకు కూడా మాకు ఒక 5,000 మ్యాక్సిమం అయి ఉంటుంది అంతే. ఈ నారు తేవడానికి కానీ, ఈ డ్రిప్ పెట్టుకోవడానికి కానీ ఇలా. నా పేరు సుదర్శనం పండరామలక్ష్మి, మాది కామవరపుకోట. నేను డాక్రాలో వివోఏగా పనిచేస్తాను. మాకు వ్యవసాయం గురించి, పెరటిలో కూరల గురించి మాకు వస్తామని చెప్తూ ఉంటారు. మొన్న వారం రోజుల క్రితం రావుకంపాడులో కూడా జరిగింది. అందుకోసం మాకు ఇదివరకు నుంచి మా గ్రూప్లో సభ్యులు కూడా 2 చేస్తున్నారు. దీంట్లో ఎలా పండించాలి, ఏం చేయాలి అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కారణం చేత మన స్థలం ఉంది, మనకి చేసుకుందాం, 10 మందికి ఉపయోగపడుతుంది, కూరలు ఇవ్వచ్చు, మనం తినొచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఆలోచన వచ్చింది. అందుకు నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. ఈ రోజుకి ఇలా పండిస్తున్నామండి. అందరికీ ధన్యవాదాలు. ఈ ఆర్గానిక్ పంటల వల్ల, కూరలు తినడం వల్ల కూడా అందరికీ ఆరోగ్యం చేకూరుతుంది, అనారోగ్యాలు రావు. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల చాలా ఉపయోగం ఉంది. కావున అందరూ కూడా ఏమాత్రం కొంచెం స్థలం ఉన్నా దాంట్లో తోటకూర, గోంగూర, ఏ విధమైన పంటలు పండించవచ్చో అవి వేసి పండిస్తే మనందరికీ ఉపయోగం. ఆ ఉద్దేశంతో మేము ఇలా చేసాము. మీరు కూడా ఇలా చేయవలసిందిగా కోరుకుంటున్నాం అండి. అది నీరుకొండ శ్రీనివాసరావు అండి నా పేరు. మాది అంకాలంపాడు, కామరకోట మండలం అంకాలంపాడు. అయితే మేము వ్యవసాయం అనేది గోమూత్రంతో స్టార్ట్ చేస్తుంటామండి. గోమూత్రం అంటే ఆవు పేడ, గోమూత్రం, 2 బెల్లం, శనగపిండి కలిపి తయారు చేస్తామండి. తయారు చేసి పత్తి, అరటి, మొక్కజొన్న మొత్తం ఇతర పంటలు, కూరగాయ పంటలు మొత్తం పెట్టుబడిగా అదే వాడతామండి. వాడి చేస్తుంటాం. ఈ కామరకోటలో దుర్గబాబు గారు అని మా గురువు గారండి. ఆయన దొడ్డే ఉంటే ఇక్కడ ఆ దొడ్లో ఎలా చేయాలి, ఏం చేయాలి, కూరగాయ వ్యవసాయం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని సలహా అడిగితే ఇక్కడికి వచ్చి ఇది మొత్తం ఇలా చేసి ప్రయత్నం చేసామండి. చేసి చాలా బాగుందండి. అంతా గోమూత్రంతో తయారు చేసి పెట్టుబడి అది గోమూత్రం, ఆవు పంచడంతో వ్యవసాయం ఈ కూరగాయ పండించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ 2025-2026 కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా జిఎస్ఆర్ మూర్తితో కూడిన కార్యవర్గం పూర్తి మెజార్టీ సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిఎస్ఆర్ మూర్తితో పాటు వైస్ ప్రెసిడెంట్ గా మేడేపల్లి నావులు, జనరల్ సెక్రటరీగా విత్తనాల రాజు, జాయింట్ సెక్రటరీగా ఆర్పి రాజు, కోశాధికారిగా మానికల సూరిబాబు, లైబ్రరీ సెక్రటరీగా లతా కుమారిలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జిఎస్ఆర్ మూర్తితో కలిసి అడ్వకేట్స్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. సీనియర్ సలహాలు, సూచనలతో కోర్టు అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. తమ ప్యానెల్ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. తీసుకోవడం జరిగింది. 2025-26 సంవత్సరానికి బార్ అసోసియేషన్ ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నేను గతంలో కూడా చేశాను. నా ప్యానెల్ తరపు నుంచి అందరూ కూడా విజయం సాధించారు. అలాగే ఈ రోజు నేను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానం చేసామో ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని, అలాగే నా గెలుపు కోసం కృషి చేసిన సీనియర్ న్యాయవాదులు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఇక ముందు కూడా ఇక్కడ కోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ కానీ, సబ్ కోర్టుకు సంబంధించిన సబ్ కోర్టు కానీ, జిల్లా కోర్టు మామూలుగా కోర్టు కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కానీ, సీనియర్ న్యాయవాదులు అలాగే పొలిటీషియన్స్ ద్వారా ఈ గవర్నమెంట్ ఫస్ట్ 1-2 సంవత్సరాల్లోనే దీనికి సంబంధించి ఎంతో కొంత బడ్జెట్ అలాట్ చేయించి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం నేను నా శక్తి వంచన లేకుండా నేను కష్టపడతానని, అలాగే ఏదైతే ఎలక్షన్లో మేము వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలని నెరవేరుస్తానని, ఏ విధమైన పక్షపాతం కానీ నిర్లక్ష్యం కానీ ఏమీ లేకుండా అందరి పట్ల సానుకూలంగా అదేవిధంగా మంచి పరిపాలన అందిస్తానని మీ అందరికీ కూడా నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నాతోటి బాడీలో ఉన్నటువంటి వారు ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించి వారి పనులు వాళ్ళు చక్కగా చేసి నాకు కూడా మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. 2025-26 సంవత్సరానికి జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫున జరిగిన ఎన్నికల్లో జిఎస్ఆర్ మూర్తి గారు ప్యానల్ అఖండ విజయం సాధించడం, అందరూ కూడా సీనియర్ న్యాయవాదులు టిఎస్ఆర్ మూర్తి గారు కానీ, మేకేశ్వరయ్య గారు కానీ, పిఎస్ఆర్కే లక్ష్మణరావు గారు, కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కొత్తగా వచ్చిన జూనియర్లు అందరి సహకారంతో ప్రశాంతంగా ఈ ఎలక్షన్లో జరిపించిన ఎన్వీఎల్ ఆచార్య గారు ఆధ్వర్యంలో మంచి విజయం సాధించడం జరిగింది. ఈ ఎన్నికలు చాలా కీలకమైన సమయంలో జరిగిన ఎన్నికలుగా భావించాలి. ఎందుకంటే మన జంగారెడ్డిగూడెం కోర్టు 2006లో ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ అంటూ లేవు. రెండోది సబ్ కోర్టు అంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు లేకపోవడం వల్ల కొవ్వూరు వెళ్లాల్సి వస్తుంది. కక్షిదారులందరికీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొవ్వూరు వెళ్లాల్సి రావడంలో. కాబట్టి
సబ్ కోర్టు కూడా సాధించి ఇక్కడ ఒక మంచి కోర్టు వాతావరణాన్ని క్రియేట్ చేస్తారనే ఆశాభావంతో ఈ బాడీని అఖండ విజయంతో గెలిపించారు. కాబట్టి ప్యానెల్లో మూర్తి గారు, జిఎస్ఆర్ మూర్తి గారు, మరియు జనరల్ సెక్రటరీగా విత్తనాల రాజు గారు, లైబ్రరీ సెక్రటరీగా లతా కుమారి, వైస్ ప్రెసిడెంట్గా నాగులు గారు, కన్నాపురం నాగులు గారు, అలాగే కోశాధికారి ట్రెజరర్గా మాణిక్యుల సూర్యబాబు గారికి అభినందనలు తెలుపుకుంటూ వారి బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. జగ్గారెడ్డిగూడ మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. వార్షికోత్సవ మహోత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్వామివారికి ప్రీతికరమైన బుధవారం పర్వదినం పురస్కరించుకుని పంచామృత అభిషేకాలు, వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోష ఆలపించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఏకశిల 10 నెట్టాంబడిగా గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఆలయంలో 10 నెట్టాంబడికి ఇరువైపులా కురుప్ప స్వామి, కడుత్త స్వామి విగ్రహాలు, మెట్ల కింద భాగంలో దత్తాత్రేయ స్వామి, సరస్వతి దేవి విగ్రహాలతో కూడిన చిన్నపాటి ఆలయాలు దర్శనమిస్తుంటాయి. ఆలయం కింద భాగంలో హరిహరసుతుడు, విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామి చరిత్రను తెలుసుకునే విధంగా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. గర్భగుడికి వెనకాల గణపతి, కుమారస్వామి, కనకదుర్గాదేవి ఆలయాలను ఏర్పాటు చేశారు. నిత్యం అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ఈ నెల 9, 10, 11వ తేదీలలో 12వ వార్షికోత్సవం భారీ స్థాయిలో వేద పండిత పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య జరుపుతున్నట్లు తెలియజేశారు. వార్షికోత్సవ కరపత్రాల ఆవిష్కరణలో భాగంగా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి, తమ్మన వెంకటేశ్వరరావు, కోన పార్వతి, కొల్లేపర్ నారాయణ, గొంట్ల ఏడుకొండలు, రొక్కం స్వామి, ఆలయ మేనేజర్ యమున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పుష్కర వార్షికోత్సవం సందర్భంగా 9వ తేదీ ఉదయం 8:50 గణపతి పూజతో ప్రారంభమై 10వ తేదీ రాత్రి మధు నంబూద్రిచే తాంత్రిక పద్ధతిలో 10 నెట్టాంబడి, 11వ తేదీ మూల విరాట్ కు అన్నాభిషేకం వంటి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమం మధు నంబూద్రి గారిచే కేరళ పద్ధతిలో, తాంత్రిక పద్ధతిలో ఎంతో వైభవపేతంగా జరిగేటువంటి మహాపడి పూజా కార్యక్రమానికి అందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి అల్పాహార విందు కూడా ఉంటుంది భక్తులందరికీ. అలాగే 3వ రోజున కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం ఉంటుంది. ఈ అన్న ప్రసాదం అందరూ కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో అందరికీ కూడా ప్రసాదంగా ఇస్తున్నాం. అలాగే మరి 4 గంటల నుంచి మరి స్వామివారికి ఎంతో వైభవపేతంగా అంగరంగ వైభవంగా జంగారెడ్డిగూడెం గురవాయిగూడెం గ్రామంలో మరి ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరిగే కన్నా బాగా ఇంకా ఈ సంవత్సరం వేషధారులతో ఎంతో వైభవంగా జరగాలని 12 సంవత్సరానికి మహాకుంభాభిషేక కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చూసి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఏం చేసిన అయ్యప్ప స్వామివారి యొక్క కార్యక్రమాలు పైన ఉదహరించినట్టుగా ఈ 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క పడి పూజ నాడు సాయంత్రం భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే 3వ రోజున స్వామివారి అన్నాభిషేకం, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మన అయ్యప్ప స్వామి ఆలయం నుంచి గ్రామ పురవీధుల్లో జంగారెడ్డి ఊరేగింపుగా జరుగుతుంది. మహా కుంభాభిషేకం జరుగుతున్న అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు. మరి స్వామివారికి బుధవారం ఇష్టమైన రోజు. మరి ఎంతో మంది భక్తులు, మాతలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అలాగే ఈ నెల 9వ తారీఖు 12వ సంవత్సరం పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా మహా కుంభాభిషేకం, అలాగే 12వ ద్వాదశ వార్షికోత్సవ మహోత్సవంలో అత్యంత వైభవంగా భక్తులు, స్వాములు, గురుస్వాములు, మాతలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మొదటి రోజులో భాగంగా మరి ఈ కార్యక్రమంలో 9వ తారీఖు ద్వాదశి బుధవారం ఉదయం 8:50 గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజ, అఖండ దీపారాధన, నవగ్రహ వాస్తు యోగిని, అలాగే అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ గణపతి హోమం, విశేష పూజలన్నీ కూడా మొదటి రోజు ప్రారంభం అవుతాయి. అలాగే సాయంకాలం కూడా పునః పూజలు, విశేష హోమం అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ జరుగుతుంది. అలాగే 10వ తారీఖు శుద్ధ త్రయోదశి పునః పూజలు, విశేష చండీ హోమం, స్వామివారికి విశేషంగా మహన్యాస పూర్వక అష్టాభిషేక, భస్మాభిషేకం, కనకాభిషేకం, ఆరటి కార్యక్రమం ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆరటి కార్యక్రమం కూడా అత్యంత వైభవం జరుగుతుంది. అలాగే సాయంకాలం 4 గంటలకి పునః పూజ, అలాగే 1,00,000 పుష్పార్చన
పూజలు విశేషంగా జరుగుతాయి. మరి సాయంకాలం 6:30 గంటలకి కేరళ తాంత్రిక పద్ధతిలో నంబూదిరి గారిచే మరి మహాపడి పూజ మహోత్సవం అత్యంత వైభవం జరుగుతుంది స్వామి. మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఇచ్చేయవలసిందిగా కోరుప్రస్తున్నాం. అలాగే 11వ తారీఖు కూడా పునః పూజలు, అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రం సందర్భంగా స్వామివారికి అన్నాభిషేకం, అలాగే మరి మహా కుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఇటువంటి మహా కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుప్రస్తున్నాం. అన్నాభిషేకం అలాగే మహా కుంభాభిషేకం ఈ కార్యక్రమంలో 3 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుప్రస్తున్నాం. అనంతరం స్వాములందరికీ భక్తులందరికీ కూడా మహా అన్న ప్రసాద కార్యక్రమం జరుగుద్ది. అలాగే 3 గంటల నుంచి గురవాయిగూడెం జంగారెడ్డిగూడెం పురవీధుల్లో మహా ఊరేగింపు మేళతాళాలతో స్వామివారి శరణ ఘోష నడుమ స్వామివారి సన్నిధి నుండి ఈ గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా స్వామివారి కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి ఏ శరణయ్యప్ప. సేవా కార్యక్రమాల నిర్వహణలో జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట వాసవి క్లబ్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉన్నదానిలో తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మిగిలిన వాటికి ఆదర్శంగా నిలుస్తుంటారు. జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి ఆశ్రమానికి నిత్యావసర సరుకులు కావాల్సి ఉందని సోషల్ మీడియా ద్వారా ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ కోరారు. దీంతో ఉప్పలమెట్ట వాసవి క్లబ్ స్పందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా ఆశ్రమానికి అవసరమైన బియ్యం, వంట నూనెలు, కూరగాయలు, పాలు, పండ్లు తదితర వస్తు సామాగ్రిని అందజేశారు. ఉగాది పురస్కారాలలో భాగంగా సేవరత్న అవార్డు అందుకున్న ఆశ్రమ వ్యవస్థాపకులు జయవరపు శేఖర్ ను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొనకల శ్యామ్ సత్యనారాయణ, క్లబ్ కార్యదర్శి బివివి సత్యనారాయణ, సీనియర్ సభ్యులు చైర్మన్ ఓలెటి కృష్ణకుమార్, పూర్వ అధ్యక్షులు నాగవరపు పుల్లారావు, కె లీలా మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీతా మహాలక్ష్మి వృద్ధుల, అనాథల, వికలాంగుల ఆశ్రమానికి హితోధికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. కోకో గింజల కొనుగోలు ధరల సమస్యలను వెంటనే పరిష్కరించి కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, 2-3 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే కోకో రైతులు చలో గుంటూరు ఉద్యానవన శాఖ కమిషనర్ కార్యాలయం కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం హెచ్చరించింది. మంగళవారం సాయంత్రం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కంపెనీలతో చర్చలు జరిపిన కోకో గింజల కొనుగోలు ధరల సమస్యల పరిష్కారం కాలేదని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇస్తామని కంపెనీలు అంగీకరించాయని, ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చెప్పినా ఆచరణలో అమలు కావడం లేదని విమర్శించారు. రోజు రోజుకి కోకో గింజల ధర కంపెనీలు తగ్గించి వేస్తున్నాయని, ఈ మాయాజాలం అర్థం కాక కోకో రైతులు గందరగోళంలో ఉన్నారని, తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు కోకో రైతుల సంఘం ప్రతినిధి బృందం మార్చి 29న వినతి పత్రం అందజేయగా 2-3 రోజుల్లో కంపెనీలతో జాయింట్ మీటింగ్ జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, ఉప్పల కాశీ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్, గుదిబండి వీరారెడ్డి, కోసరాజు రాధాకృష్ణ, రాష్ట్ర కోశాధికారి జాస్తి కాశీబాబు మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించడం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో కోకో రైతుల యొక్క సమస్యల్ని, ప్రధానంగా మార్కెట్ ధర, అట్లాగే కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మేము చర్చించాము. గత మార్చి 6వ తారీఖు నుంచి గత నెల రోజులుగా రోడ్లెక్కి పెద్ద ఎత్తున కోకో రైతులు ఆందోళన చేస్తా ఉన్నాం. ఇవాళ కనీసం అంతర్జాతీయ మార్కెట్ ధర ఇప్పించాలని, అన్ సీజన్ బీన్ కొనుగోలు చేయాలని, అట్లాగే ఇవాళ సీజన్ బీన్ కూడా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నాయి. కంపెనీలకు మోసాలు అరికట్టాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని చెప్పేసి పద్ధతుల్లో గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఇటు కంపెనీలు కానీ అటు ప్రభుత్వం కానీ పట్టించుకుంటున్న పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ అధికారులు రైతులతో చర్చిస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మేము మంత్రి గారు కూడా కలిసాము. అయితే ఈ చర్చించిన విషయాల ఆధారంగా మాకైతే వాగ్దానాలు అయితే చేస్తున్నారు తప్ప ఆచరణలో అమలు కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కంపెనీలు రోజు రోజుకి ధర తగ్గించి వేస్తా ఉన్నారు. అన్సీజన్ బీన్ కొనుగోలు చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ఇవాళ కిలోకి 700 రూపాయల ధర ఉంది. అదే ఇంపోర్ట్ చేసుకుంటే దాదాపు 900 రూపాయల పైగా ధర అవుతుంది. మరి ఆ ధర రైతుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయితే ఉద్యాన శాఖ కమిషనర్ గారి సమక్షంలో అనేక చర్చలు జరిగి ఇవాళ ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేస్తామని చెప్పేసి కంపెనీలు వాళ్ళ దగ్గర చెప్పినట్టు మాకు చెప్పారు. మరి కంపెనీలు అడగడం కొనుగోలు చేయడం లేదు. ఈ సమస్యని 2-3 రోజులు మేము పరిష్కారం చేస్తాం అని చెప్పేసి కూడా ఇవాళ కమిషనర్ గారు కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ చెప్పిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము 2-3 రోజులు చూస్తాం. ఈ లోపు కొనుగోలు సమస్య ఏదైతే ఉందో, ధర సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యని 3-4 తారీఖుల్లో పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కోకో రైతు సమీకరించే ఇవాళ గుంటూరులోని ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్లో ఉగాది చెస్ ఇన్విటేషన్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన చెస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. రోటరీ క్లబ్ నందు ఈ కార్యక్రమాన్ని చెస్ కోచ్ ఆయనపర్తి సరళమాధవి రాలేకపోవడంతో భర్త ఆయనపర్తి చంద్రశేఖర్ మాస్టర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు, రోటరీ ప్రెసిడెంట్ ఉడా రామ్ గోపాల్, సెక్రటరీ బౌరిశెట్టి హనుమంత్ తిలక్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీలోని మంచి ప్రతిభ కనబర్చే చెస్ ప్లేయర్స్ కు రోటరీ తరఫున సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ సమ్మర్ స్పెషల్ చెస్ కోచింగ్ క్లాసులు బ్రోచర్ ను విడుదల చేశారు. సమ్మర్ స్పెషల్ చెస్ కోచింగ్ ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలియజేశారు. అతిథులకు దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ వారు మెమంటోలతో సత్కరించారు. చదరంగం పోటీల క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చదరంగం క్రీడను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, మెదడుకు పదును పెట్టుకోవాలని, తద్వారా జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుందని తెలియజేశారు. వేసవి సెలవుల్లో ప్రతి విద్యార్థి తమకు నచ్చిన క్రీడలపై దృష్టి పెట్టి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం పంచాయతీ ఆఫీస్ వద్ద రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు గ్రామ సభ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిర్రి బాలరాజు హాజరయ్యారు. స్వయంగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే బాలరాజు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, పంచాయతీ ప్రెసిడెంట్ వనమ రాంబాబు, తహసీల్దార్ ఉదయ్, రీసర్వే డిటి పెద్దిరాజు, చిర్రి శ్రీను, కోలా మధు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామంలో ఉన్నటువంటి భూ సమస్యలు కానీ, అలాగే దానికి సంబంధించి సరిహద్దు సమస్యలు, కుటుంబ తగాదాలు, అలాగే రికార్డు ఒకరికి ఉంటే ఒకరు పొజిషన్స్ ఉంటారు. ఇవన్నీ కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ గ్రామ సభలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. మీరు ఈ సమస్యలని అర్జీ రూపంలో ఇస్తే గ్రామ సభలో దాని గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే ఏదైనా సమస్య ఉంటే ఇరు వర్గాలు కూడా ఈ గ్రామ సభలో కూర్చోబెట్టి ఆ సమస్యను కూడా తీర్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ని ఏర్పాటు చేసి రైతులందరూ కూడా భయభ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. దాన్ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనేక అవకతవకలు, ఒకరి భూమి ఒకరికి ఆన్లైన్ చేయడం, అలాగే డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని భూముల్ని లాక్కోవడం, ఇలాగా అనేకమైన అవకతవకలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. అన్నింటినీ మళ్ళీ అభివృద్ధి చేసుకోవడానికి చేసినటువంటి ఆ తప్పుల్ని మళ్ళీ న్యాయం చేసే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి ఈ విధంగా గ్రామ సభలు నిర్వహించి ఇప్పుడు కూడా సమస్య కోసం
ఎప్పుడు ఏదైతే ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్ కి అనేక సార్లు తిరుగుతుంటారు, కానీ ఈ రోజు మీ గ్రామంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది. అని మీరు అందరూ కూడా అవేర్నెస్ తెలుసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మీ సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం అయ్యే కాదు, మీరే రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా మీ గ్రామంలో వచ్చి కూర్చుంటే మీ గ్రామం నుండి సమస్యలు చెప్పుకోవడానికి కూడా రానటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చింది, ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం దగ్గరికి మీరు వెళ్ళేవాళ్ళు. అని ఈ సమస్యల్ని మీ దగ్గరికి వచ్చి మేము తీరుస్తామంటే మీరు వినియోగించుకోవాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. చింతలపూడిలోని వేగిలింగేశ్వర స్వామి చెరువు పార్క్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పావని పాల్గొన్నారు. పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన లైటింగ్ హోర్డింగ్ ను చూపిస్తూ అభివాదం చేశారు. పార్క్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాసేపు గట్టుపై సేద తీరారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఫోటోలు దిగారు. మే నెల నుంచి క్యూఆర్ కోడ్ భద్రతా ఫీచర్ తో నూతన రేషన్ కార్డులకు ఏటీఎం కార్డు సైజులో రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజ్ లో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ విల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్ లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్ గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేల్పు దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు 61వ వార్షిక ఉగాది జాతర మార్చి 25వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి బుధవారం ఉదయం జరిగిన మహాపూర్ణాహుతి మహా అన్న సమారాధనతో సంపూర్ణమైంది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, వెంకటరామలక్ష్మి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నేతృత్వంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయ యాగశాలలో ఆవాహిత దేవీ దేవతల హోమాలు, శ్రీ నూకాలమ్మ అమ్మవారి మూలమంత్ర హోమం, విశ్వశాంతి కొరకు మహాపూర్ణాహుతి ప్రధానార్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం 11 గంటల నుంచి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు, మధుర పదార్థాలతో కూడిన కుంభాన్న నివేదన చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం అమ్మవారు మాడ వీధుల్లో గ్రామోత్సవం చేశారు. అనంతరం కండ్రికగూడెం శ్రీ షిరిడి సాయి భజన మండల వారిచే సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో భజన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేంద్రియ సాగులో ఫలితాలు సాధిస్తున్న కామవరపుకోటకు చెందిన శ్రీ లక్ష్మీ హైగ్రీవ లలిత శ్రీ పీఠాధిపతి సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులు సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలని పిలుపు. భద్రాద్రి రాములోరి కళ్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలను పాదయాత్రగా తీసుకువెళ్లిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి జెండా ఊపి ప్రారంభించిన టెక్స్మో చామర్తి శ్రీరాములు. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి కార్యవర్గం కోర్టు అభివృద్ధి లక్ష్యమంటున్న సభ్యులు. ఈ నెల 9, 10, 11వ తేదీలలో జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం. కరపత్రాలను ఆవిష్కరించిన అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్. చింతలపూడిలో వేగిలింగేశ్వర స్వామి చెరువు పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.